ఈరోజు గేమ్ చేంజర్ సినిమా రిలీజ్ అయింది. సో ఈ రోజు నుంచి 2 రోజుల తర్వాత అయితే డాకు మహారాజ్ సినిమా అయితే గ్రాండ్ గా రిలీజ్ కాబోతుంది. సో ఈ మూవీ పైన కూడా భారీ ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. ఎందుకు అంటే లాస్ట్ 3 మూవీస్ బాలకృష్ణ గారి బిగ్గెస్ట్ హిట్ అయ్యాయి అనమాట. 100 crores క్లబ్ లో కూడా జాయిన్ అయ్యారు. సో 3 మూవీస్ తో ఇప్పుడు ఈ సినిమాతో 200 కోట్ల గ్రాస్ కొట్టాలని చెప్పి వెయిట్ చేస్తున్నారు. సో కొడతారని చెప్పి నమ్మకంగా ఉంది. ఖచ్చితంగా అదే నమ్మకంతో ఉన్నారు. సో ఇప్పుడు గేమ్ చేంజర్ సినిమా చూసుకుంటే మనము గత 2-3 రోజుల నుంచి కావచ్చు, వారం రోజుల నుంచి కావచ్చు, సినిమా మీద బాగా భారీ హైప్ పెట్టుకున్నారు. కానీ ఈ రోజు ఒకసారి సినిమా రిలీజ్ అయిపోయేసరికి ఖచ్చితంగా మిక్స్డ్ టాక్ వచ్చింది. కనీసం రిటర్న్స్ అన్న వస్తాయని ఒక డైలమా అందరు పడిపోయారు. సో ఇప్పుడు డాకు మహారాజ్ విషయానికి వస్తే అయితే ఇక్కడ గేమ్ చేంజర్ విషయంలో లాస్ట్ వరకు కూడా దిల్ రాజు ఇక్కడ తెలంగాణ సీఎం ని అడిగి మొత్తానికి హైప్ తెచ్చుకున్నాడు. సో మరి డాకు మహారాజ్ విషయంలో చూసుకుంటే నాగవంశి మాత్రం క్లియర్ గా చెప్పేశాడు, నేను వెళ్ళి అడగలేను, అడిగే ప్రసక్తే లేదు. అంటే ఆయన ఎప్పుడు చెప్పాడంటే వాళ్ళు టికెట్ రేట్స్ మేము హైక్స్ ఇవ్వను అన్నప్పుడు దిల్ రాజు గారు ఇంకా ప్రయత్నిస్తున్న సమయంలో ఈయన అడిగితే లేదండి నేను వెళ్ళలేదు. సో ఒకవేళ దిల్ రాజు గారు ఇస్తే మాకు కూడా ఇస్తారేమో అని చెప్పి ఆయన ఆ వర్షన్ లో అన్నాడు. బట్ వీళ్ళు గవర్నమెంట్ ఏ వర్షన్ లో తీసుకున్నారో తెలియదు కానీ బట్ డాకు మహారాజ్ కి అయితే ఇంకా టికెట్స్ హైక్స్ అయితే తెలంగాణ ఇవ్వలేదు. అంటే ఇప్పుడు ఆయన దిల్ రాజు ఎట్లా అంటే ఆయన ఒక కమిట్మెంట్ ఉంది, ఆయన ఒక నమ్మకం ఉంది, మేము ఇంత భారీ బడ్జెట్ పెట్టి భారీ సినిమా నిర్మించాము, ఖచ్చితంగా దీని విషయంలో ఈ విధంగా వెనుకడుగేస్తే మనకు భారీగా నష్టాలే వస్తాయని ఒక ఆయనకు బాధ అనమాట. సో ఖచ్చితంగా ఆయన లాస్ట్ వరకు కూడా సరే నేను ఎంత 2 సార్లు కాదు 3 సార్లు కాదు ఎంతసార్లు నేను అడుగుతాను, ఎందుకంటే నాకు ఒక హోప్ కావాలి నాకు అంటే ఈ విధంగా ఆయన అడిగాడు. కానీ ఇక్కడ నాగవంశి ఎందుకు ఇంత ఇంట్రెస్ట్ చూపిస్తలేడు అంటే ముఖ్యంగా అక్కడ తెలుగు సినిమా వాళ్ళందరూ కూడా అక్కడ రేవంత్ రెడ్డి దగ్గరికి వెళ్ళి మాట్లాడినప్పుడు అందరు వెళ్ళారు, పెద్ద వాళ్ళు మనకు అదే మనకు అంటే వెంకటేష్ గారు వెళ్ళారు, అదే విధంగా దిల్ రాజు గారు కావచ్చు, నాగార్జున వెళ్ళినప్పుడు మరి బాలకృష్ణ వెళ్ళలేదు. సో మరి ఆయన కూడా తెలుగు సినిమా రంగంలో ఒక దిగ్గజ వ్యక్తి, ఎప్పుడు ఇలానే ఉంటారు. ఆయన వెళ్ళి నాకు ఇది కావాలని ఎప్పుడు ఆయన అడగరు అనమాట. సో ఆయన ఒకవేళ వాళ్ళు ఏది ఇచ్చినా కూడా ఆయన అదే దాని మీద వెళ్ళిపోతారు. ఆయన సపరేట్ అడగడం పక్కన పెడితే తెలుగు సినిమా ఇండస్ట్రీలో పెద్ద వాళ్ళు వెళ్ళారు. సో అప్పుడు వెళ్ళలేదు. నాగవంశి ఏమో ఈ విధంగా మాట్లాడడం మాకు అవసరం లేదు అంటే ఇండైరెక్ట్ గా నాకు అవసరం లేదు అన్నట్టు విధంగా చెప్పాడు. అదే విధంగా మరి ఆంధ్రప్రదేశ్ లో అయితే పెంచేశారు. ఎందుకంటే అది 2 రకాలుగా అనుకోవచ్చు. ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ సినిమా రంగమోడి కాబట్టి పెంచాడు అనుకోవచ్చు, లేకపోతే ఇక్కడ బాలకృష్ణ కూడా కూటమి ప్రభుత్వంలో ఒక భాగం కాబట్టి పెంచారు అనుకోవచ్చు. మరి తెలంగాణ ప్రభుత్వంకి ఏ విధంగా చూసుకున్నా కూడా అక్కడ వాళ్ళు మాట్లాడే మాటలు కావచ్చు, చూపించే విధానం కావచ్చు, దగ్గరికి వెళ్ళి మాట్లాడే పరిస్థితులు లేనట్టు. సో ఈ విధంగా ఎన్ని రకాలుగా ప్రొడ్యూసర్స్ కూడా ఎందుకు ధైర్యంగా ఉన్నారంటే ఇప్పుడు గేమ్ చేంజర్ సినిమా ఏంటంటే పాన్ రేంజ్ రిలీజ్ అవుతుంది, బడ్జెట్ కూడా ఆ స్కేల్లో అయింది కాబట్టి సో వాళ్ళు ఎక్స్పెక్ట్ చేశారు. సో మాకు టికెట్ రేట్స్ ఇచ్చారనుకోండి, సో మాకు కూడా కలెక్షన్స్ పరంగా కొంచెం కనిపిస్తుంది, సో కొంచెం సేఫ్ జోన్ లోకి వెళ్తాం అన్నట్టు. బట్ డాకు మహారాజ్ సినిమాకి వచ్చే తలకి ఏంటంటే ఇది మన రీజనల్ టైప్ ఆఫ్ మూవీ కాబట్టి సో అంత భారీ కలెక్షన్స్ కూడా పెట్టలేదు. సో బిజినెస్ చూసుకున్నా కూడా 80 crores వరకు బిజినెస్ చేసుకున్నారు అంటే బ్రేక్ ఇన్ టార్గెట్. సో ఖచ్చితంగా ఏంటంటే బాలకృష్ణ గారి క్రేజ్ కి ఆయన ఆల్రెడీ ప్రీవియస్ మూవీస్ మంచి హిట్ లో ఉన్నాయి కాబట్టి, బాబీ గారికి మంచి క్రేజ్ ఉంది కాబట్టి ఒక్కొక్కసారి ఎంత క్రేజ్ ఉన్నప్పటికీ కూడా సినిమా పండకపోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ గా మనం కంగువ సినిమా చూసుకోవచ్చు, సూర్య గారికి ఎంత క్రేజ్ ఉంది తెలుగులో కావచ్చు, తమిళ్లో కావచ్చు, అండ్ సినిమా కూడా చాలా భారీ అంచనాలు ఉన్నాయి. సో లాస్ట్ కి వస్తే ఏమైంది? సో ఆ విధంగా మీరు ముందు నుంచే అసలు ప్రమోషన్స్ విషయంలో కావచ్చు, ఈవెంట్స్ విషయంలో కావచ్చు వెనుకడిగే వేశారు, అండ్ అప్డేట్స్ విషయంలో వెనుకడిగే వేశారు, మొత్తానికి టికెట్ల హైక్ విషయంలో కూడా వెనుకడిగే వేస్తున్నారు. సో మొత్తానికి మరి ఈ సినిమాకి రిటర్న్స్ అన్న వస్తాయి అంటే భారీ అంచనాలు ఉన్నాయి. బాలకృష్ణ గారికి సంబంధించి డైలాగ్స్ కోసం మన సినిమాకి వెళ్తుండొచ్చు, కానీ మీరు పెట్టాల్సిన ఎఫర్ట్స్ కూడా మీరు పెట్టాలి కదా అని చాలా మంది అయితే ఫ్యాన్స్ అనుకుంటున్నారు. చూద్దాం మరి ఈ విషయం ఏం జరుగుతుందని.